తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ స్మగ్లర్లు, పెడ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఈగల్ టీమ్ స్పెషల్ ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అటు పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్లను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలో మరోసారి అతిపెద్ద మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు కీలకమైన సుదీర్ఘ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించి 10 మంది అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. ఈగల్ టీం చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. థాయిలాండ్ నుంచి భారతదేశానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలకు చెక్ పెట్టారు ఈగల్ టీం పోలీసులు. కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఓ విదేశీ మహిళతో పాటు మొత్తం 10 మంది డ్రగ్ ఫెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 కోట్ల రూపాయలు విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈగల్ టీం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై ముఠా కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పక్కాగా ప్లాన్ అమలు చేశారు. ప్రత్యేక నిఘా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న స్మగ్లింగ్ నెట్వర్క్ను ఈగల్ టీం అధికారులు ఛేదించారు. థాయిలాండ్, ఇండియా మధ్య అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసి విచారించారు. దీంతో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. 40 మంది నిందితులను గుర్తించారు. అందులో 10 మందిని అరెస్ట్ చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. డ్రగ్ మాఫియా కింగ్ పిన్ హేమాంగ్ ప్రమోద్ కెలుస్కర్ ను అరెస్ట్ చేశారు. థాయిలాండ్లో డ్రగ్స్ ఆపరేషన్లు నిర్వహించిన సుధాంశు కెలుస్కర్ కోసం గాలిస్తున్నామన్నారు ఈగల్ టీం పోలీసులు. మరోవైపు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పీచేరియాగడి తండాలో ఉన్న 2 ఫామ్ హౌస్లలో డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ముంబై నుంచొచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఈ ఫామ్ హౌస్లపై మెరుపు దాడి చేసింది. ఈ తనిఖీలో భారీ ఎత్తున ల్యాబ్ తరహా ఏర్పాట్లు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఈ దాడిలో సుమారు 3 కిలోల ప్రమాదకర మెఫిడ్రోన్ డ్రగ్స్తో పాటు దాని తయారీకి ఉపయోగించే భారీ పరిమాణంలో ముడి పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ ముడి పదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 6.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను ఈ ముఠా ముంబై నుంచి రహస్యంగా తరలించినట్టు ప్రాథమికంగా విచారణలో తేలింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్కు సమీపంలో ఉన్న సంగారెడ్డి గ్రామీణ ప్రాంతంలోని ఫామ్ హౌస్ను నిందితులు సేఫ్ ప్లేస్గా ఎంచుకున్నారు. ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తూ వాటిని తిరిగి ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖలో డీఆర్ఐ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 2 అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో గంజాయిని ఆటో కింద ప్రత్యేకంగా చేయించిన సెల్ఫ్లో పెట్టి తరలిస్తున్నారు. నిర్దిష్ట సమాచారంతో చర్యలు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మహీంద్రా బొలెరో మ్యాక్సీ ట్రక్ ప్లస్ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ట్రక్లోని అసలు లగేజీ కంపార్ట్మెంట్ కింద ప్రత్యేకంగా రూపొందించిన రహస్య గదిలో దాచిపెట్టిన గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆకుపచ్చ రంగు ఎండిన ఆకులు, పుష్పాలు, విత్తనాలు కలిగిన పదార్థం గంజాయికి సంబంధించిన లక్షణాలు, వాసన కలిగి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 79.45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ సుమారు 16 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. ఇక గంజాయి స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. హైదరాబాద్ దుండిగల్లో ఓ పెడ్లర్ ర్యాపిడో ద్వారా గంజాయి పంపించేందుకు ప్రయత్నించాడు. అయితే పార్సెల్పై అనుమానం రావడంతో దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు ర్యాపిడో డ్రైవర్. పోలీసులు పార్సెల్ పరిశీలించగా గంజాయి బయటపడింది. పార్సెల్ పంపిన వ్యక్తిని బీహార్కు చెందిన రూపేష్ కుమార్గా గుర్తించారు. గంజాయి పట్టించిన ర్యాపిడో డ్రైవర్ను పోలీసులు అభినందించారు.